నమస్తే. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి కార్యక్రమంలో మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తూ ఉంటారు. ఈ రోజు స్టోరీ ఏంటి? ఇవాళ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. కాకపోతే మనం అనేక కథలు ఇక్కడికి సంబంధించినవి, మన ప్రాంతానికి సంబంధించినవి విన్నాం. ఇప్పుడు కొంచెం బయట విందాం. బాగ్దాద్ నగరానికి సంబంధించిన ఒక చిన్న కథ. అంటే బాగ్దాద్ కథలు కూడా చాలా బాగుంటాయి ఆ స్టోరీస్. సరే, అంటే మన సంస్కృతి వాళ్ళది ఇంచుమించుగా ఏషియన్ కంట్రీస్ అన్నీ అలాగే ఉంటాయి. సో ఈ బాగ్దాద్ నగరంలో సరే ఒక యువకుడు ఉన్నాడు, బద్దగస్తుడు, అన్నిటికీ బద్ధకం తప్ప పని పాట చేసేవాడు కాదు. ఒకరోజు అలాగే ఒక ఊరి నుంచి పక్క ఊరికి వెళుతూ దారిలో అవన్నీ ఎడారులు కదా, ఆ ఎడారి దాటి వెళుతూ ఉంటాడు. ఎడారిలోంచి నడిచి వెళుతూ ఉంటే ఎటు చూసినా ఎడారి ఇసుక కనిపిస్తుంటుంది, ఏం కనిపించదు. అసలు ఏం కనిపించట్లేదు, ఎటు చూస్తే ఇసుక. దేవుడికి అసలు బుద్ధి ఉందా, ఏం చేసుకుంటాడు ఇదంతా? అసలు ఇంత విశాలమైనటువంటి ప్రాంతంలో, ప్రదేశంలో చక్కగా ఆహ్లాదకరంగా పచ్చటి పొలాలు, పచ్చటి గడ్డి ఇదంతా ఉండి, నీలం ఆకాశం ఇంత బాగుంది, పచ్చటి పొలాలు ఎన్ని ఉంటే ఎంత బాగుంటుంది, చెట్టు చేమతో నిండి ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏమి ఉపయోగం దీనివల్ల? అసలు దేవుడికి ఒక ప్లానింగ్ లేదు, పాడు లేదు. అదే నేనైతేనా ఇక్కడ మంచి ఒక వాటర్ సోర్సెస్ ఏదైనా దొరికితే, ఒక మంచి నుయ్య దొరికితే దాంతో ఇక్కడ చక్కగా వ్యవసాయం చేసి బాగా బ్రహ్మాండంగా చేసేవాడిని. ఏం చేస్తాం అని అలా పైకి అలా చూసేసరికి కింద ఏదో ఇదైనట్టు అనిపిస్తుంటుంది. చూస్తాడు పక్కకి, పెద్ద నుయ్యి ఉంటుంది. అరే మనం అనుకుంటే నుయ్యి వచ్చింది ఏమిటి అని చెప్పేసి తొంగి చూస్తాడు. పై వరకు వాటర్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది వాటర్, ఫుల్గా. ఈ ఎడారిలో వాటర్ ఏంటి, ఓహో నేను అనుకుంటే ఎమ్మటే చేసేసాడు అని చెప్పేసి, బతకస్తుడు కదా మనాడు. మళ్ళీ అంటాడు, నుయ్యి ఉంటే ఉపయోగం ఏమిటి, ఇక్కడ ఈ బకెట్లు అవి ఉండాలి, నీళ్ళు అవి చేతలు అవి ఉంటాయి తోడడానికి, అవి లేకుండా ఇవన్నీ ఉంటే ఉపయోగం ఏంటి అనుకుంటాడు. అన్ని తల కిందకి దించగానే పక్కన అయిన బకెట్లు తోడడానికి అన్నీ ఉంటాయి. మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. వీలైనంత వరకు మనం ఈ సబ్జెక్ట్ పక్కదారి మలిచడం మంచిదేమో, లేకపోతే మనం ఇరుక్కునేటట్టున్నాం. అయినా ఇవన్నీ ఉంటే ఎలాగ వాటర్ ఇక్కడి నుంచి అక్కడికి తరలించడానికి అన్నీ ఉండాలి కదా, ట్యాంక్స్ అన్నీ, తరలించే సాధనాలన్నీ అన్నీ ఉండాలి కదా. అంటే చూసేసరికి పక్కన అన్నీ ఉంటాయి. ఒక ఒంటి కూడా రెడీగా ఉంటుంది. ఎడార్లు అవే కదా అవసరం. రెడీగా ఉంటే అయ్యి బాబాయ్ ఇదేదో నా కొంప మీదకి వచ్చింది, లేనిపోయింది నాకెందుకు వచ్చింది, ఇక్కడ చాకరీ నేను ఎందుకు చేస్తాను, ఏదో సరదాగా అయితే అనుకుంటాం కానీ ఇవన్నీ చేయమంటే మనం ఈ వ్యవసాయం, పొలం, నీళ్లు మనకు అవసరమా అని చెప్పి ఉరుక్కుంటూ ముందుకి పరిగెట్టి లంఘించుకొని పరుగు మొదలుపెట్టాడు. ఇలా ఉరుక్కుంటూ వెళ్తుంటే గాలికి ఎగురుకుంటూ ఒక పేపర్ వచ్చి తనకి తగులుతుంది, ఛాతీకి ఆగిపోతుంది. తీసి చూస్తే, నువ్వు అన్నావు వాటర్ కావాలన్నావు, వాటర్ వచ్చింది, వ్యవసాయం చేస్తానన్నావు, అన్నీ కనిపిస్తున్నాయి, ఎందుకు పారిపోతున్నావు? సో కట్ చేస్తే చాలామంది ఇలాగే చెప్తారు, నేను పెద్ద కుటుంబంలో పుట్టి ఉంటే నేను ఇది చేసేవాడిని, లేకపోతే మా ఇంట్లో అది ఉంటే ఇది చేసేవాడిని, నేను ఇది చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చేసేవాడిని, నాకు అవకాశం ఉంటే ఇది చేసేవాడిని, రకరకాల కారణాలు చెప్పి పనులు మానేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఉత్తములు ఏం చేస్తారంటే అవకాశాలను ఎత్తుక్కుంటారు, అధములు ఎప్పుడు కూడా కారణాలు చెప్పుకుంటారు. అధములుగా ఉండిపోకుండా, కారణాలను చూడకుండా ఉత్తముల స్థానంలో ఉంటూ మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ మంచి పనులు చేస్తే సమాజానికి మంచిది, మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. గురుగారు స్టోరీ చాలా బాగుంది. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. రవి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు రవి గారు? బాగున్నాను సార్. చెప్పండి సార్, మా మిస్సెస్ దాని గురించి జూలై 15, 1982 గురుగారు. 15 జూలై 1982. అవును సార్, అవును గురుగారు. ఎవరిదండి ఇది? మా మిస్సెస్ దండి. మా మిస్సెస్ థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, గురువారం సార్. పిల్లలు ఎంతమంది అండి? ఒక పాప సార్. సో ఈరోజు పున్నమి రోజు, పౌర్ణమి అని తెలుసా పుట్టింది? గురువారము పౌర్ణమి. పౌర్ణమి అట్లా సార్ గురుగారు. మకర రాశి. బాగుందండి జాతకం. ఏమిటి ప్రాబ్లం ఏంటి, ఏం చేస్తున్నారు? అంటే కొంచెం అనారోగ్యంగా ఉంటుంది గురువు గారు. ఈ వయసులో అనారోగ్యం ఏమిటండి? రాళ్ళు తింటే అరగాలి.
అంటే సైనటిస్ అంటే కొంచెం పైన కొంచెం నొప్పులు ఇస్తూ ఉంటుంది అంటే అది సైనటిస్ ప్రాబ్లం ఉంటుంది గురువు. నుదుటి సైనటిస్ ప్రాబ్లం అంటే సైనసైటిస్ అచ్చా నుదుటి మీద ఎప్పుడు నొప్పులు ఇస్తూ ఉంటుంది అంటది గురువు గారు. మెడిసిన్స్ వాడుతూనే ఉంటాం కానీ ఎప్పటి నుంచో ఉంది గురువు గారు. దాని గురించి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఒక్క రుద్రాక్ష 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత శరీరానికి తాకే విధంగా, అంటే సూత్రాల్లో వేస్తే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసి చూడండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు చూస్తారు. ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద, ఆధ్యాత్మిక సంపద మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి. గురుగారు రీసెంట్గా రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ స్థాపించారు కాబట్టి దాని ఉద్దేశం ఏంటండి? రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అంటే ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థ. నేను ఇందులో 33 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అంటే ఈ జమ్స్ అంటే నవరత్నాలు, దీనికి ఏం వ్యతిరేకత ఏం కాదు. రుద్రాక్షలకి రెండు ఒకటే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా నేను కేవలం రుద్రాక్షల గురించే మాట్లాడేవాడిని, మిగిలిన ఎప్పుడు నేను మాట్లాడలేదు. సరే, ఇప్పుడు ఈ సంస్థ అనుబంధ సంస్థ అక్కడికి వచ్చింది కాబట్టి మాట్లాడడానికి సిద్ధపడ్డాను. అంటే ఏమీ తెలియకని కాదు. రుద్రాక్షల్లో నేను వచ్చినప్పుడు కూడా, దీనికి వచ్చే ముందు నేను నా రీసెర్చ్ టైంలో కూడా హిమాలయాస్లో అక్కడ ఉంటూ ప్రాక్టికల్గా అక్కడంతా వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ మధ్యలో హిమాలయాల్లో ఉంటూ ఒక పుస్తకం రాయడం జరిగింది. అప్పుడు రుద్రాక్షలు మానవ సంబంధం అని. ఆ పుస్తకం భారతీయ భాషలు అన్నింటిలో ఇంచుమించుగా అనువదించబడింది. ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత నేను ఈ రంగంలోకి వచ్చాను. అప్పటి నుంచి రుద్రాక్షల గురించి చూస్తూ వచ్చాను. తర్వాత ఇప్పుడు ఈ జమ్స్ వచ్చిన తర్వాత ఎప్పుడూ మాట్లాడను నేను. ఇప్పుడు జమ్స్ గురించి మాట్లాడాలి అంటే సడన్గా ఏమి రాదు. అంతకుముందు అవగాహన లేకుండా ఏముంటుంది. నేను అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉంటాను రోజు. ఒక్క రుద్రాక్షల గురించే కాదు, అనేక విషయాలు. అలాగే ఈ జమ్స్ గురించి మాట్లాడే ముందు కూడా తెలుసుకోకుండా అయితే దీంట్లోకి రాను కదా. అంటే రుద్రాక్షల్లో ఉన్నంత సుదీర్ఘ నా అనుభవం ఇందులో లేకపోవచ్చు, కానీ ఒక వ్యక్తికి కావలసిన ఒక రత్నాన్ని సజెస్ట్ చేయడంలో నాకు సఫిషియంట్ నాలెడ్జ్ అయితే ఉంది. పెద్ద యోధుడిని అని అయితే చెప్పను, కానీ ఖచ్చితంగా సంబంధించిన రత్నాన్ని సూచించగలను, అందులో సందేహం లేదు. అందులో ఇప్పుడు ఈ రంగంలోకి నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు రుద్రాక్షలు ఉంటూ ఇది అదనంగా ఇది ఎందుకు ఈ సంస్థ ఎందుకు పెట్టడం జరిగిందంటే, రుద్రాక్షల్లో లాగే ఇందులో కూడా నకిలీలు బాగా ఎక్కువ. ఇప్పుడు ఈ వయసులో ఏదో చేసేసి సంపాదించి ఏది చేద్దామని కాదు. ఇప్పుడు ఈ 33 సంవత్సరాలు నాకు ఇందులో అనుభవం అమ్మ, 33 ఇయర్స్ రుద్రాక్షల్లో. నాకు ఇప్పుడు 64 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ వయసులో ఏదో వ్యాపారం చేసేసి డబ్బు సంపాదించాలన్న ఉద్దేశం అయితే కాదు. అలా అనుకుంటే ఈ సర్వీస్ వాటిల్లో ఈ ఉచిత భోజనాలు అవన్నీ మేమేం చెయ్యం. సో ఇప్పుడు ఏమిటి అంటే, దీంట్లో కూడా ఒక మంచి రత్నాన్ని వేసుకోవడం ఎలా. ఇప్పుడు ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వేలు పెట్టి చూపించే పరిస్థితి అయితే చేసుకోను. ఓ మంచి పని అయితే చేయడానికైతే వచ్చాను. ఎందుకు అంటే, ఇప్పుడు రత్నాల్లో చూస్తే మనందరి దగ్గర రత్నాలు ఉంటాయి, అందరూ పెట్టుకుంటారు, నవరత్నాలు జమ్స్ పెట్టుకుంటారు. అయితే నేను పెట్టుకున్న వాళ్ళందరినీ ఒకటే ప్రశ్న వేస్తాను, మీ దగ్గర ఉన్న రత్నం సరైనదేనా ఒక్కసారి పరీక్షించండి. అలాగే మీరు వేసుకున్న రత్నం మీకు సంబంధించిందేనా, మీ జాతకానికి మీ అవసరానికి సంబంధించింది వేసుకున్నారా, లేకపోతే మీకు అడ్వైస్ చేసిన, ఇక్కడ ఎవరిని తప్పుపట్టట్లా, సిద్ధాంతులు మీకు అడ్వైజ్ చేసిన సిద్ధాంతులకి ఉపయోగపడేది మీకు చెప్పారా, లేకపోతే షాపు వాళ్ళకి ఎందులో లాభం వస్తుందో అది చెప్పారా, మీకు అవసరమైందే చెప్పారా. ఒకవేళ నిజంగా మీకు అవసరమైందే చెప్తే మీరు పెట్టుకున్నది సరైనదేనా. ఒకవేళ మీరు పెట్టుకున్నది సరైన రత్నమే అయితే దానికి చెల్లించాల్సిన అమౌంట్ ఎంత చెల్లించాలో అంతే చెల్లించారా, 7-8 రెట్లు ఎక్కువ చెల్లించారా, అబ్నార్మల్గా తీసుకుంటూ ఉంటారు. అలా జరుగుతుందా, ఇవన్నీ అసలు ఏ సైజు పెట్టుకోవాలి, ఏది పెట్టుకోవాలి, ఎలాంటి రత్నం పెట్టుకోవాలి, ఇది చెప్పడం కోసమే ఒక వ్యవస్థ జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 36లో ఈ సంస్థకి అనుబంధ సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. కాబట్టి మీరు అన్నీ తెలుసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన రత్నాన్ని, ఖచ్చితమైన సజెషన్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడికి వెళితే నేనైతే సాయంత్రం 5 తర్వాత అక్కడ ఉంటాను, 5 నుంచి 8 వరకు. నేను ఒకవేళ రత్నం మీకు సజెస్ట్ చేయాలి, మీకు నేను సూచించాలి, రత్నం మీకు నా సలహా కావాలి అనుకుంటే
5 తర్వాత నేను ఉంటాను. అపాయింట్మెంట్స్ అయ్యి ఏమి ఉండవు. ఎప్పుడులాగా నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. రికమెండేషన్స్ కూడా ఇందులో అక్కర్లేదు. నేను 5 తర్వాత అక్కడ ఉంటా. జూబ్లీహిల్స్ 36 రోడ్ నెంబర్ 36లో పెద్దమ్మ గుడి పక్కనే. మీరు వాళ్ళని అడిగితే చెప్తారు. రోజు వాళ్ళు ఎన్ని పెట్టినా మా స్టాఫ్ ఎన్ని పేర్లు వాళ్ళు సూచించినా ఒక 5-6 నెంబర్లు అయితే నేను అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఒక 5-6 నెంబర్లు మీకు ఏ రత్నం బాగుంటుందో సజెస్ట్ చేయడానికి ఎవ్రీడే సాయంత్రం నేను అక్కడ ఉంటాను. మీరు ఇప్పుడే వాళ్ళకి పేరు ఇస్తే, అది అంటే అపాయింట్మెంట్ కాదు, పేరు ఇస్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. రైట్, తర్వాత నన్ను కలిస్తే నేను మాట్లాడతాను. గురుగారు కాలర్ ఉన్నారు. నవీన్ కుమార్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు నవీన్ గారు? సార్ గురుజీ ఎలా ఉన్నారు నవీన్ గారు? డేట్ ఆఫ్ బర్త్ సార్ నవీన్ గారు, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ July 5, 7, 1996. 057 1996. 1996 అవును సార్. జూలై 5వ తారీఖు అంతేనండి? నవీన్. మీరు శుక్రవారం పుట్టినట్టు తెలుసా? వారం అంతా క్లారిటీగా తెలియదు సార్ గురుజీ. శుక్రవారం. శుక్రవారం అండి. ఉన్నారా పక్కన ఎవరన్నా, మదర్ వాళ్ళు ఎవరన్నా? మా అమ్మ ఉందండి. శుక్రవారం పుట్టింది, అడగండి, అమ్మని అడగండి, చెప్తారు. అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి, కృష్ణపక్ష అష్టమి. ఇది మేషరాశి. ఏం చేస్తున్నారండి మీరు? డ్యూటీ పోతాం సార్, కంపెనీ పోతాము. కాకపోతే మాకు ఇంట్లో అనారోగ్యం బాగా ఉంది. మీ వాయిస్ బాగా లో, అసలు వాయిస్ ఏం వినిపించట్లేదండి. హలో గురుజీ చెప్పండి. మాకు అనారోగ్యం బాగా ఉంటుంది. ఏం అనారోగ్యం ఉంటుంది ఇంత చిన్న పిల్లాడికి? ఏం అనారోగ్యం ఉంటుంది? పని చేయడానికి బద్ధకము. బద్ధకం ఉంటే చెప్పలేం, కానీ అంటే ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, అవి తీసుకోవాలి, నార్మల్ అవ్వాలి, మళ్ళీ మన పని మనం చేయాలి. అంతేగాని ఇది కారణం చెప్తూ ఇంటి దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. ఏది అవసరమైతే అది చేయడమే. అంటే ఉన్నారని నేను చెప్పట్లేదు, ఉండడం కరెక్ట్ కాదు అంటున్నా. ఏది అవసరమైతే అది చేయండి. మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను. ఒక అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. సో ఈ ఒక్క రుద్రాక్ష వేసుకొని చూడండి, అవకాశం ఉంటే. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు. హనుమాన్ నాయక్ గారు పల్నాడు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. నమస్తే సార్, గురువు గారు నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాను సార్. మరి చాలా నీరసంగా చెప్తున్నారు ఆ విషయం. కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, కాబట్టి మనస్సు అనేది అంతా వెతుకుతా ఉంటుంది, బాధపడతా ఉంటుంది లోపల. లేదండి, లేదు, అలా ఉండడానికి వీల్లేదు. మనం ఎలా చేసుకుంటే, మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. యద్భావం తద్భవతి. మనం బాధపడుతూ ఉంటే జరగాల్సిన పనులు కూడా జరగవు. జరగడానికి ఉన్న అవకాశాలు ఏమిటో చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి ఇవ్వండి సార్, నేను చూస్తాను. 1983. 1983, 1983. అవును సార్. మంత్ డేట్ అండి? 17. 17 అంటే జూలై 10వ తారీఖు. అవును సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? ఒక మాట చెప్తాను సార్, ఇది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. ఎగ్జాంపుల్ గా ఏదో మా అమ్మ నాన్న మోటోలు వాళ్ళు చదువుకోలేదు. సో అలాంటప్పుడు ఇది డేట్ ఆఫ్ బర్త్ చూడడం వల్ల ఏం ఉపయోగం ఉండదండి. నా పేరు హనుమాన్ నాయక్. ఏం చేస్తున్నారు హనుమాన్ నాయక్ గారు మీరు? ఒక్క సెకండ్ చెప్తాను సార్, వినండి. నేను 16 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తూ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు టీచర్ జాబ్ చేశాను ప్రైవేట్ గా.
పూర్తిగా ఇప్పుడు జాబ్, టీచర్ జాబ్, ప్రైవేట్ జాబ్ మానేసి పూర్తిగా నాకు 12 ఎకరం పొలం ఉన్నది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పొలం వ్యవసాయం చేస్తున్నాను. ఎస్. దానికి తోడు నాకు 6 మెంబర్స్ సిస్టర్స్. వాళ్ళను చదివించి వాళ్ళకు మంచిగా అందరికి హ్యాపీగా మ్యారేజ్ చేసి అందరిని వెళ్ళని సెటిల్డ్ గా చేశాను. బానే ఉంది అంతా, ఫ్యామిలీ వెళ్ళని గుడ్. వ్యవసాయం గిట్టుబాటు రాక నష్టాల్లో వచ్చి అప్పుల్లో కూరిపోయింది సార్ నేను. లేదు లేదు లేదు, మీరు నిరుత్సాహపడకండి. ఒక రైతుగా అలా నిరుత్సాహపడక్కర్లేదు. మీ చేతిలో బంగారు గని ఉంది, బంగారం పండించే అవకాశం ఉంది. 12 ఎకరాల రైతు, వాటర్ సోర్సెస్ ఉండి అన్ని ఫెసిలిటీస్ మీకు ఉన్నాయి మీ పొలానికి. ఏమీ అధైర్యపడకండి. ఇలా ఉండేటువంటి అవకాశం తక్కువ మంది రైతులకు ఉంటుంది. దాన్ని మీరు ధైర్యంగా ఏం చేస్తే బాగుంటుంది, కమర్షియల్ క్రాప్స్ చేయాలా, ఇప్పుడున్న మనం వేస్తున్న క్రాప్స్ కరెక్టేనా, దానికి సంబంధించిన వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి. ఏం చేస్తే బాగుంటుందో అది చేయండి. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము. శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కలిపి కానీ, 3 ఏదన్నా ఒకటి కానీ ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా వేసి చూడండి, మంచిది. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఇప్పటి వరకు మీరు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, ఆ ఫలితం ఎలా ఉంది మీరు చూశారు. ఇది వచ్చిన తర్వాత ఆ పనులు ఎలా ఉంటాయి, ఆ ఫలితాలు ఎలా ఉంటాయి చూస్తారు. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఏమండి, మా అబ్బాయి గురించి సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను సార్. 3/9/2003. 3/9/2003. మంగళవారం పుట్టినాడు తెలుసు కదండి? అవునండి, మంగళవారం పుట్టి. ఎవరిదండి ఇది? మా అబ్బాయి అండి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి? బీబీఎం స్పెయిన్ లో చదువుతున్నాడు. ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి. ఇది కుంభరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశి. 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. సో ఈ ఒక్క రుద్రాక్ష వేయగలిగితే సూర్యస్వరూపం చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది కష్టమైతే నవముఖి అమ్మవారి స్వరూపం కూడా అబ్బాయికి వేయచ్చు. మీకు ఏది వీలైతే అది రెండిట్లో మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఈ నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. ఇప్పుడు నేను చేసే అడ్వైస్ చేసే ఈ రుద్రాక్ష కూడా స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు. రమాదేవి గారు కరిపికొండ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం సార్. ఓం నమ శివాయ. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. చెప్పండి. ఏం లేదండి, మా అబ్బాయి గురించి అడుగుదామని తెలుసు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? 26/1/2005 సార్. 2005. ఏం లేదు సార్, కొంచెం జాతకం ఎలా ఉందో చెప్తారనేసి చేద్దాం. అమ్మా అబ్బాయి బుధవారం పుట్టినట్టు తెలుసా, మీకు గుర్తుందా? తెలుసు సార్, బుధవారం పుట్టిండు. జాతకం గురించి అబ్బాయిది జాతకం ఎలా ఉందనేసి. ఆ రోజు పున్నమి రోజు అని తెలుసా అమ్మ? పుట్టింది బుధవారము, పున్నమి. అంటే చతుర్దశి చూపిస్తోంది క్యాలెండర్లో. పుట్టినప్పటికి పున్నమి గడియలు వచ్చాయి. పున్నమి అని తెలియదు కానీ బుధవారం అనేసి తెలుసు. పున్నమి గడియలు వచ్చాయి ఆ రోజు. మిథున రాశి. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసం, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేయండి. అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు సంకల్ప బలం చాలా గొప్పది అంటారు. అసలు సంకల్ప బలం అంటే ఏంటండి? అంటే మనం బలంగా సంకల్పించుకుంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. పని అవ్వకపోవడం అనేది ఉండదు. ఉత్తరాఖండ్లో ఒక యువకుడు దేవ్ రాథోడ్ అని ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకున్నాడు. అందరికీ చెప్పాడు నేను సినిమా యాక్టర్ అవుతానని. సో ఎవరు నమ్మలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇలాగే చెప్తారు.
ఇలాంటి వాళ్ళు చాలామంది అంటే అంతే కదా రోజు చాలామంది అలాగే అనుకుంటుంటారు, పాపం కలలు కంటుంటారు. ప్రయత్నం చేశాడు, ముంబై వచ్చాడు, అందరికీ తన ఫొటోస్ ఇచ్చాడు, ఏం ఉపయోగం లేకపోయింది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి ఒక రెస్టారెంట్లోని ఒక హోటల్లోని పని చేసుకుంటూ మాల్స్లోని అది పనిచేశాడు. అక్కడ చేసి మళ్ళీ తనకి ఇష్టమైన బ్రూస్లీ తనకి ఇష్టం, తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని అంటే కరాటే కుంగ్-ఫూ లాంటివి నేర్చుకున్నాడు. నేర్చుకుని పని కోసం ఇక్కడ కాదని 2005లో చైనా వెళ్ళాడు. 2005లో చైనా వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక రెస్టారెంట్లో ఒక హోటల్లో పనిచేశాడు. అది తుడవడం, ఆయన క్లీనింగ్ అదంతా చేశాడు. అలా చేస్తూ తన తెలివితేటలన్నీ ప్రదర్శించి మొత్తానికి ఒక మేనేజర్గా అయ్యాడు. మేనేజర్ నుంచి సొంత రెస్టారెంట్ పెట్టుకున్నాడు చైనాలో. సొంత రెస్టారెంట్ పెట్టుకొని ఒకరోజు ఒక డైరెక్టర్ రెస్టారెంట్కి వచ్చాడు. తినకున్న ఇంట్రెస్ట్, చైనాలో ఒక డైరెక్టర్, ఒక ఫిలిం డైరెక్టర్ ఇతని రెస్టారెంట్కి వచ్చాడు. దేవరాధవర్ రెస్టారెంట్కి వచ్చి తినకున్న ఇంట్రెస్ట్ చూసి ఒక పాత్ర ఇచ్చాడు సినిమాలో. ఒక చిన్న పాత్ర ఇచ్చాడు. ఒక చిన్న పాత్ర ఇస్తే దాన్ని బాగా స్టడీ చేశాడు దేవరాధవర్. బాగా స్టడీ చేసి పాత్ర స్వభావం ఏమిటి, ఎలా ఉండాలి అని చెప్పి దాన్ని బాగా స్టడీ చేసి చిన్న పాత్ర అయినా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడు. అక్కడి నుంచి తన ప్రతిభ చూసి చిన్న పాత్రలోనే ఓ 2-3 సినిమాలు మంచిగా వచ్చాయి. ఆ తర్వాత అతని స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు చైనాలో 35 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అతనివి. ఆఖరికి చైనా ప్రభుత్వం అతని జీవిత కథ ఒక పాఠ్యాంశంగా చైనాలో పిల్లలకి ఇవాళ పాఠ్య పుస్తకాల్లో ఉంది. కట్ చేస్తే మనం ఈ కథ ఏం చెప్తుంది అంటే, నువ్వు బలంగా సంకల్పించుకుంటే నువ్వు ఎక్కడైనా అనుకున్నది సాధించగలుగుతావు. ఇండియాలో అతను అనుకున్నాడు, అవ్వలేదు. చైనాలో ఒక సూపర్ స్టార్గా ఎదిగాడు, మంచి బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు, మంచి వ్యాపారవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా ఎదిగాడు. అతన్ని చూసి వాళ్ళు చాలామంది నేర్చుకుంటున్నారు. అలాగే మనం అనుకుంటే ఏది అసాధ్యం కాదు. ఒక చిన్న పిల్లాడు ఇక్కడ ఒక చిన్న మారుమూల గ్రామంలో వెళ్ళి అంత సాధించాడంటే మనకి ఇన్ని అవకాశాలు ఉండే ఎందుకు చేయలేం? అనుకుంటే బలంగా సంకల్పించుకుంటే సాధ్యమే. గురుగారు, శ్యామల గారు కడప నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో, నమస్కారం అండి. ఏమిటమ్మా? ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ. మీరంటే మాకు చాలా అభిమానం అండి. మీరు మాట్లాడే తీరు మాకు బాగా నచ్చుతుంది. అమ్మా, మీరు ఇలాగంటేనే నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది. ఇప్పుడు ఈ రంగంలోకి నేను ఈ జంప్స్లోకి రావడం కరెక్టా కాదా అని అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. సరేనండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ 15 ఏమ్మా? ఏమిటి? 15/9/2003. 2003. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా శ్యామల గారు? తెలుసు సార్. ఎవరిదమ్మా ఇది? మా దత్తాపురం గ్రామం, కడప జిల్లా అండి. ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి. ఇది మేషరాశి. అమ్మ, తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష. ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, అంటే ఇది జాతకపరంగా పర్ఫెక్ట్ యాప్ట్ దశముఖి. దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఆహార నియమాలు ఏమీ లేవు. గురుగారు, పర్యాటక వివరాలు చెప్పండి. మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం జనరల్గా ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. మిగిలిన రోజులన్నీ శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. రేపు థర్స్డే అంటే వచ్చే గురువారం, బేస్తవారం నాడు నేను విజయవాడలో, గురువారం నాడు విజయవాడలో 20వ తారీఖు నేను అక్కడ ఉంటాను. కొన్ని గంటలు ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు ఒక పేరే, 2-3 పేర్లు మీరు ఇచ్చినా మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేసే ప్రమాదం ఉంది. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగద్దు, అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరే ఇవ్వండి. ఇక నన్ను కలవడానికి హైదరాబాద్ నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. కన్సల్టేషన్ ఏమీ నాకు ఉండవు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ముందు సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో నేను అంటే మీరు ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండి, ఈ ఆఫీస్కి దగ్గరగా, ఈ కార్యాలయానికి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలాగ ఏదైనా కావచ్చు. మీరు ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని, మీరు అటు నేను ఇటు 1-to-1 ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది.
అలా మాట్లాడుకున్నా ఆ రకంగా నన్ను కలిసిన డైరెక్ట్గా హైదరాబాద్ నన్ను వచ్చి కలిసిన ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 నన్ను చూడమని అడగద్దు, అది సాధ్యం కాదు. ఇప్పుడు దీంతో పాటు కొత్త బాధ్యతలు కూడా నాకు ఉన్నాయి కాబట్టి ఈ నవరత్నాల గురించి చెప్పాల్సిన అవసరం కూడా నా మీదే బాధ్యత ఉంది. కాబట్టి నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36కి సాయంత్రం రోజు వెళ్ళాలి. అక్కడ ఒక 5-6 చూడాల్సి వస్తుంది. అంటే ఎక్కువ చూడండి, ఖచ్చితంగా చూడండి. రుద్రాక్షలో చూసినంతగా అంతమందిని అయితే చూడను. ఒక 5-6 మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు చూస్తాను. మీరు ఆ పేర్లు అక్కడ వాళ్ళకి నమోదు చేస్తే మీరు అక్కడ అంటే అపాయింట్మెంట్ కాదు, జస్ట్ ఎవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు నాకు తెలియాలి. కాబట్టి పెద్దమ్మ గుడి పక్కనే ఖచ్చితమైన రత్నం కావాలనుకుంటే నన్ను అడ్వైస్ చేయమని చేస్తాను, అక్కడ వాళ్ళతో అడ్వైస్ చేయించుకోమన్నా మీరు చేసుకోవచ్చు. ఒక ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి ఖచ్చితమైనది మీ దగ్గరికి వస్తుంది, మోసపోకుండా. సో గురుగారు రుద్రాక్ష ధారణ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.